ఆదివాసీలపై జరుగుతున్న రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడదాం. ఆపరేషన్ దగ్గ నింపివేయాలి. దండకారణ్యంలో జరుగుతున్న ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండకు వ్యతిరేకంగా పోరాడదాం. ఏపీ పౌర హక్కుల సంఘం తరఫున చిలుక చంద్రశేఖర్ గారు, ఏపీసీఎల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియామకాల లోపాలు, హక్కులు, వక్త పొలగోటి కృపాకర్ మాదిగ గారు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర కార్యదర్శి, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటి అంశం ఆదివాసీలపై రాజ్యహింస. చిలకా చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. వేదికపై ఉన్నటువంటి మిత్రుడు కృపాకర్ గారు, ప్రజాస్వామ్య పోరాటాలు ప్రధానంగా ఈరోజు ఆదివాసీలపై ప్రభుత్వం జరుగుతున్నటువంటి హింసాకాండకు సంబంధించి దానికి ఒక పగాలనే పేరు పెట్టి హింసాకాండం మాట్లాడుతుంది చెప్పేసి ఆ హింసాకాండ దేనికి కారణమైంది, ఎంత కారణమైంది, వాళ్ళ జీవించే హక్కుని ఎంత కాలాలు వేస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని మనం పరిగణలో తీసుకున్నట్లయితే నిన్నటి నుంచి ప్రధానంగా టీవీల్లో వస్తాం. సుక్మా జిల్లా కాంకేరి ప్రాంతంలో దాదాపు 16 నుంచి 18 మంది సిపిఐ మావోయిస్టులు చనిపోయారు. వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి ఈ వార్తల్లో వాస్తవం ఎంత, అవాస్తవమే అవాస్తవం అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే దాదాపు గత జనవరి మాసం నుంచి అంటే 6 నెలల పసికందుని కాల్చి చంపిన ఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారు 400 పైగా ఎన్కౌంటర్ల పేరుతో చనిపోయినట్లు మనకు ప్రచార సాధనాల ద్వారా తెలుస్తాం. ఆదివాసీల హక్కుల గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు మన రాజ్యాంగంలో 5th షెడ్యూల్ లేదా 6th షెడ్యూల్ సంబంధించి వాళ్ళకి పొందుపరచుకునేటువంటి హక్కులేంటి ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. కానీ 5th 6th షెడ్యూల్ ఏమో కానీ కనీసం ఆదివాసీలకి ఆ ప్రాంతాల్లో నివసించే హక్కు కానీ భద్రత కానీ లేకుండా పోయింది. అంటే 21 ఏదైతే ఉందో జీవించే హక్కు అది కూడా ముఖ్యమైపోయింది. ఇక మాట్లాడే హక్కు అంటే వాళ్ళ గురించి, వాళ్ళ మీద జరుగుతున్న హింస గురించి మాట్లాడినందుకే దాదాపు దేశంలో ఉండే చాలామంది మేధావుల పైన, వాళ్ళల్లో పాస్టర్లు ఉన్నారు, క్రైస్తవ పాస్టర్లు, వాళ్ళ మీద కూడా భీమా కోరేగా లాంటి కేసులు పెట్టారు. అంటే
ఒకవైపు సిపిఐ మావోయిస్ట్ పేరుతో హింసాకాండాన్ని కొనసాగిస్తూ, మరొకవైపు ఈ హింసాకాండం గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కూపం లాంటి క్రూరమైన చట్టాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తాం. అది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ కావచ్చు, లేదా గతంలో మొన్నటిదాకా పరిపాలన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు. రెండు గవర్నమెంట్లు కూడా ఇదే రకమైనటువంటి హింసాకాండకి పాల్పడుతూ వస్తాం. వాస్తవానికి ఈ హింసాకాండ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఆ హింసాకాండకి కారణాలేంటి అనేది మనం తెలుసుకుంటూ పోతే, ఇటీవల కాలంలో దాదాపు ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొంతమందికి గుబులు ఏర్పడింది. ఎందుకంటే ప్రభుత్వం ఒక ఆదివాసీ మహిళని రాష్ట్రపతిగా తీసుకొని వచ్చారు అంటే దీని అంతరార్థం ఆదివాసీలకు ఏమైనా ముప్పు ఏర్పడిందేమో అని కొంత ఈ ప్రభుత్వాల గురించి సుదీర్ఘంగా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అనిపిస్తుంది. జ్ఞాని జైల్ సింగ్ ఉన్నప్పుడు స్వర్ణ దేవాలయం మీద దాడి జరిపింది కేంద్ర ప్రభుత్వం. అట్లనే ఎవరినైతే టార్గెట్ చేసి అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే టార్గెట్ చేస్తారో ఆ సమూహాలకు సంబంధించిన వ్యక్తుల మీద మాకు చాలా ప్రేమ ఉందని చెప్పేసి ఈ ద్రౌపది ముర్ముని తీసుకొచ్చారు. రేపటి నుంచి ఆదివాసీల స్థితిగతులు ఎట్లా ఉంటారు అని చెప్పేసి భయపడటం జరిగింది. ప్రధానంగా చాలా పేపర్లో మీడియా కథనాలు వాళ్ళు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు, శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. చనిపోయినటువంటి లీడర్ ఎవరైతే ఆదివాసీ లీడర్ ఎవరైతే ఉన్నారో సురేష్ ఎలియాస్ ఆదివాసీ ఆయన మిలిటరీ పెద్ద ల్యాండ్ మైన్స్ పేల్చడంలో చాలా నిష్ణాతులు. 10 మంది మిలిటరీ చనిపోవడానికి ఆయనే కారణం అని చెప్పేసి వార్తలు వస్తాం. అసలు దీనికి ఆలోచన ఏంటి, దీనికి పునాది ఏంటి, ఎందుకు ఈ ఆదివాసుల్ని ఇంకా మట్టు పెడుతున్నారు అని ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే, పివి నరసింహారావు గారు 1992లో నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెట్టడానికి ముందు చంద్రశేఖర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 45 మంది పార్లమెంట్ సభ్యులతో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి విదేశాల్లో భారతదేశం చాలా ఆర్థిక సంక్షోభంలో ఉంది అని చెప్పేసి ఇట్లాంటి చర్యలకు పాల్పడినప్పుడు మరి దీని నుంచి గట్టెక్కించడం ఎట్లా ఈ దేశాన్ని అని చెప్పేసి నేను నూతన ఆర్థిక విధానాన్ని తీసుకువస్తున్నానని చెప్పేసి పివి నరసింహారావు గారు తీసుకొచ్చి గేమ్ బార్లా వచ్చారు. అంటే విదేశీ పెట్టుబడులకు స్వాగతం పలికారు. అంతకుముందు కొన్ని నిబంధనలు ఉండేవి. కనీసం న్యూస్ పేపర్లో కానీ పెట్టుబడులు పెట్టడానికి, లేకపోతే ఎల్ఐసి లాంటి పెట్టుబడులలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి కొన్ని నిబంధనలు 50% లోపే ఇట్లా ఉండేవి. ఎప్పుడైతే కార్పొరేట్ కంపెనీలు ఈ దేశంలోకి గేట్లు తెచ్చిన తర్వాత, బార్లుగా గేట్లు తెచ్చిన తర్వాత వచ్చారు, అప్పటి నుంచి ఈ కష్టాలు ఆదివాసీ గుడాల్లో వాళ్ళకి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆదివాసీల గురించి మీకు ప్రేమని మాట్లాడుతున్నారా, పౌరత్వ సంఘాలు లేదా వామపక్ష మేధావులు మావోయిస్టులు చనిపోతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారా అనే వాళ్ళకి
పోలీస్ వాళ్ళకి, ఇంటెలిజెన్స్ వాళ్ళకి మా సమాధానం ఒకటి, ఖచ్చితంగా ఆదివాసీ గూడాలు ఏదైతే ఉన్నాయో ఆ గూడాలకు సంబంధించి ఆదివాసీలకు సంబంధించినటువంటి ప్రజల జీవించే హక్కు హరిస్తూ ఉంటే సిపిఐ మహాకృష్ణగా ఏ మనిషి కూడా ఓచుకొని మేము ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పే ఏ మనిషి కూడా ఓచుకోలేదు. కాబట్టి సిపిఐ మావోయిస్టులు ఆదివాసీల మీద జరిగేటటువంటి ఈ అణచివేతకి వ్యతిరేకంగా వీళ్ళు కలిసి పోరాటం చేయటం మాత్రం జరిగింది. మరి ఎందుకు ఈ రకంగా పోరాటం చేస్తున్నారు? అట్లనే చాలామంది మావోయిస్టులు అని చెప్పబడే వాళ్ళలో ఎక్కువగా ఆదివాసీలే చనిపోతూ ఉన్నారు. ఈ ఆదివాసీలు సిపిఐ మావోయిస్టుల లేకపోతే అసలు మామూలు ఆదివాసీల సాధారణ ప్రజల అంటే ఒక సిపిఐ మావోయిస్టు ఎవరినన్నా కానీ మనిషిని చంపితే లేకపోతే అతను ఇన్ఫార్మర్ పని చేస్తున్నాడనో ప్రజలకు హాని చేస్తున్నాడనో ప్రకటిస్తారు. ప్రకటించి ఆయనను చంపింది మేమే అంటారు. అట్లే కానీ పోలీసులు మాత్రం ఏనాడు కూడా వాస్తవాలు చెప్పడానికి ముందుకు రారు. దానికి ఉదాహరణలు కోకొల్లలు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంతమంది బీజాపూర్ జిల్లా నుంచి కూలి పనులు చేసుకోవటానికి అని చెప్పేసి వచ్చారు. కూలి పనులు చేసుకోవటానికి వస్తే ఆ బీజాపూర్ జిల్లాలో వాళ్ళని మీరు వెనక్కి రమ్మని చెప్పేసి అక్కడ ఉండే బంధువులు పోరాటం జరిగింది. ఎందుకు రమ్మన్నారు అంటే ఇక్కడ పోలీసులు మీరు రాకపోతే మీరు సిపిఐ మావోయిస్టులకు వెళ్ళిపోయారు అని చెప్పేసి ప్రకటిస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ వాసులు పత్తి పనులకు కానీ మిర్చి కోతలకు కానీ వచ్చిన వాళ్ళు తిరిగి గ్రామం వెళ్ళారు. ఆ బీజాపూర్ జిల్లాలో జిల్లా ఎస్పీ ఒక ప్రకటన వచ్చింది. ఒక 15 మంది ఆదివాసీలు లొంగిపోయారు అని చెప్పేసి. ఆదివాసీలు లొంగిపోయారంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో కూలి పనుల కోసం వచ్చారో ఆ కూలి పనుల వచ్చిన వాళ్ళని అక్కడికి పిలిపించి వాళ్ళు సిపిఐ మావోయిస్టులకి సహకరించేవాళ్ళు అక్కడ ఉండే గ్రామరక్షక దళం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు పోలీసులు ఎదుట సరెండర్ అయ్యారు అని చెప్పి వార్త వచ్చింది. ఇట్లా కాదు, ప్రతి ఎన్కౌంటర్లో ప్రతి చోట ప్రతి ఇన్సిడెంట్ని మనం ఒక్కొక్క ఇన్సిడెంట్ని కానీ మనం చూస్తూ పోతే మనకి ఇదే స్థితి అర్థమవుతాం. అంటే ఈ స్థితి ఎందుకు వచ్చింది అని అంటే మనం ముందుగానే అనుకున్నాం. 1992 తర్వాత కార్పొరేట్ కంపెనీలకి గేట్లు బాగా తెరిచిన తర్వాత భారత ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలు అనేక వందల సంఖ్యలో మైనింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం, దాదాపు 27% ఖనిజ సంపద భారతదేశంలోని ఇనుము తేలికపాటి గట్టిదనంతో కూడినటువంటి ఇనుము 27% ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే లభిస్తుంది. అట్లనే చాలా రకాలైనటువంటి ఖనిజ సంపద ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే లభిస్తాం. దాదాపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 18 జిల్లాలకు పైగా సిపిఐ మావోయిస్టుల ప్రభావం ఉంది. మనం తరచూ వినేది కాంకేరీనో, సుకుమానో, లేకపోతే బీజాపూర్ ఇట్లాంటి జిల్లాల్లో మనం వింటాం. కానీ అనేక చోట్ల ఈ బాక్సైట్ నిల్వలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఉన్న వాటిని ఎంఓయూలు కుదుర్చుకున్న ఎంఓయూల పట్ల వాళ్ళు పనులు స్టార్ట్ చేయాలంటే అప్పటిండే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం లేదా బీజేపీ 2004 తర్వాత ఉండేది కొద్దిగా వాళ్ళ పట్ల మరీ ఆదివాసుల్ని
తరివేసి కార్పొరేట్ కంపెనీల్ని పనులు చేసుకొని ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంత టైం ఇచ్చింది. అప్పటికే మొత్తం కూడా రాహుల్ గాంధీ ఇట్లాంటి వాళ్ళు ఒరిస్సా లాంటి మైనింగ్ ప్రాంతాలకు వెళ్ళి వాటిని బాక్సైట్ వెలుగుతీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఇట్లా స్లోగా ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీల పని పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటిని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మూడవసారి వచ్చినటువంటి ప్రభుత్వం చాలా ఫాస్ట్గా వాళ్ళ కార్యక్రమాలను చురుకుగా కొనసాగాలి అంటే అక్కడ ఆదివాసీల్ని మొత్తాన్ని కూడా ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయాలి. ఆదివాసీల్ని ఖాళీ చేయాలి అంటే ఎవరైతే వాళ్ళకి అండగా ఉన్నారో సిపిఐ మావోయిస్టులు వాళ్ళని తుదముట్టిస్తే కానీ మనం ఈ ఆదివాసీల్ని ఇక్కడి నుంచి తరవలేము అనే ప్రోగ్రాం వేసుకొని ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఈ ఆదివాసీల మీద తొలుత మనందరికీ తెలుసు సాల్వాజుడం అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సాల్వాజుడంలో ఎవరైతే గ్రామ బహిష్కరణకు గురయ్యారో అటువంటి పిల్లలు చెడు పనులు చేసిన వాళ్ళని గ్రామం నుంచి పక్కకి పోయి జీవించమని చెప్పేసి అన్నారు గ్రామస్తులు. అట్లాంటి వాళ్ళని లంపెన్ సెక్షన్స్ మొత్తాన్ని కూడా పోలీసులు జమ చేసి సాల్వాజుడం అని ఒక సంస్థను పెట్టి వాళ్ళ ద్వారా ఈ సిపిఐ మావోయిస్టుల మీద కానీ లేదా వాళ్ళకి అండగా ఉన్నటువంటి గ్రామస్తుల మీద కానీ తొలుత దాడులు చేయడం జరిగింది. ఈ దాడులు చేసే క్రమంలో మీకు రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు లేకపోతే జర్మన్ లాంటి హిట్లర్ ఏదైతే పద్ధతిని అవలంబించాడో అటువంటి పద్ధతిని ముందు ఆదివాసీ సంబంధించిన సాల్వాజుడు మనుషులను పెడతారు. తర్వాత కోయ కమాండోస్ అని చెప్పేసి ఈ ఆదివాసీల నుంచి ఎన్నిక చేసుకున్నటువంటి నిరుద్యోగుల నుంచి వాళ్ళని కానిస్టేబుల్గా కమాండోలుగా తీసుకున్నటువంటి కోయ కమాండోస్ని ఎదురుగా ఉంచి ఆ తర్వాత డిజిఆర్పి దళాలని పారామిలిటరీ దళాలని ఇట్లా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవన్నీ కూడా రకరకాల పోలీస్ దళాలు మొత్తాన్ని కూడా ప్రయోగించి ఆ గ్రామాల మీద ఒక గుంపుగా 700-800 మంది కలిసి అక్కడ ఒక గ్రామం అంటే కొన్ని గూడాలు ఒక 70 గూడాలు లాంటివి కలిస్తే ఒక గ్రామం పెద్దగా ఉంటే ఒక 50 నుంచి 75 గృహాలు ఉంటాయి. అట్లాంటి గ్రామాన్ని టార్గెట్గా చేసుకుని వాళ్ళ మీద విచ్చలవిడిగా దాడులు చేస్తుంది. గ్రామాల నుంచి ప్రజలు వెళ్ళిపోతే దొరికినటువంటి ముసలాం ముతక ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద హింస ప్రయోగించడం, ఆ తర్వాత వాళ్ళ ధాన్యం ఏదైతే ఉందో కోళ్ళు మేకలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చంపేసి వండుకొని తిని వారాల తరబడి అక్కడ ఉండి మళ్ళీ ఇంకో గ్రామంలో ప్రయాణం చేసేవారు. దాని మీద ఈ సాల్వాజుడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు సంబంధించినటువంటి తీర్పు ఒకటి వచ్చింది. సాల్వాజుడుని వెంటనే బ్యాన్ చేయండి, దీన్ని మీరు ఏర్పాటు చేయండి, కరెక్ట్ కాదు, ప్రైవేట్ సైన్యానికి దీనికి తేడా లేదు అని చెప్పేసి అన్నప్పుడు అది రద్దు చేయడం. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, సాల్వాజుడం ప్లేస్లో స్పెషల్ పోలీసులు అని చెప్పేసి వాళ్ళని 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి సెన్గన్లు లేకపోతే ఎస్ఎల్ఆర్లు ఇచ్చి వాళ్ళని అఫీషియల్ చేసేసారు. అంటే కొద్దిమంది మినహా మిగతా వాళ్ళందరినీ కూడా అఫీషియల్గా చేసి ఈ దాడులు అనేది ప్రారంభించారు. ఇప్పటి వరకు బీజేపీ గవర్నమెంట్ వచ్చేంత వరకు ఎక్కువగా సాహసించిన కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ కార్పొరేట్ పెట్టుబడిని మొత్తాన్ని కూడా వీళ్ళకి పోలీసులకు కేటాయించినటువంటి బడ్జెట్తో కలిపి ఈ మొత్తాన్ని కూడా కలిపి వాళ్ళు చేసే దాడులు కానీ హింసకు కానీ మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీలు అండగా ఉంటాం.
కాబట్టి ఇది కార్పొరేట్ కంపెనీలు తెచ్చినటువంటి హింస. ఈ కంపెనీలకి అండగా నిలుస్తున్నట్టు ప్రభుత్వం చేస్తున్నటువంటి హింస. ఈ హింస వల్ల ఇప్పటి వరకు దాదాపు కొన్ని వేల మంది జనవరి నుంచి, గత జనవరి నుంచి, మొన్న జనవరి కాకుండా అంత ముందు జనవరి నుంచి ఇప్పటి వరకే 400 మంది. అంటే అంతకుముందు ఎంతమంది చనిపోతూ వస్తూ ఉన్నారు, ఏంటి నిజంగా ఆదివాసీగా అని చెప్పి ఆలోచించినట్లయితే, ఆదివాసీలు ఎప్పుడైతే నల్లమల్ని సిపిఐ మావోయిస్టులు ఖాళీ చేసింటారో అప్పటి నుంచి వాళ్ళు ఛత్తీస్గఢ్ లాంటి ప్రదేశాల్లో, అంటే ఇంతకంటే దుర్లభమైనటువంటి జీవితాన్ని ఆదివాసీలు గడుపుతున్నారని చెప్పేసి ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ప్రజల్ని కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయ జనతన సర్కార్ అని చెప్పేసి వాళ్ళకి వ్యవసాయం కానీ, లేకపోతే పంటలు పండించడం కానీ, చేపలు పెంచడం కానీ, చిన్న చిన్న ఆనకట్టలు నిర్మించి 200 ఎకరాలకి అట్లా నీళ్లు సౌకర్యం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసి జనతన సర్కార్ పేరుతో ఎప్పుడైతే వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని వీళ్ళని వాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని బంధుత్వాలు ఇవన్నీ కూడా ఏర్పడటం జరిగింది. వాళ్ళు కూడా సిపిఐ మావోయిస్టులో పోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సిపిఐ మావోయిస్టులు ఎవరు, లేదా ఆదివాసీలు ఎవరు గుర్తించడం కూడా చాలా కష్టం. అయినా కానీ పనిచేసే వాళ్ళు ఎవరు, పనిచేయని వాళ్ళు ఎవరు అనేది ప్రభుత్వం గుర్తించడానికి అవకాశం. మీకు 2-3 ఇన్సిడెంట్లు చెప్తాను. ఒక ఇన్సిడెంట్లో ఒక 3 సిపిఐ మావోయిస్టులు ఒక అడవిలోకి నడుచుకుంటూ పోతే వాళ్ళకి పక్కన 4 గ్రామస్తులు ఒక గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎనికిడికి నడుస్తూ ఉంటారు. మరో వాళ్ళని విచక్షణారహితంగా కాల్పులు పెడితే మొత్తం చనిపోయారు. చనిపోయిన తర్వాత వీళ్ళని మోసుకెళ్ళడానికి ట్రాక్టర్లు, మీరు ఫోటోలో చూస్తుంటారు, ఒక వెదురు బొమ్మ నరికి ఆ వెదురు బొమ్మకు వేలాడేసి పడుకోబెట్టినట్టు వీళ్ళని తీసుకెళ్ళి ట్రాక్టర్లో వేయాలి. ట్రాక్టర్లో వేసిన తర్వాత ఆ ట్రాక్టర్ ద్వారా జిల్లా హెడ్ క్వార్టర్ బీజాపూర్, సుక్మాను ఎక్కడికో తీసుకెళ్ళి, కాకేరీలు ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ మార్టం తతంగం జరిపి అక్కడి నుంచి బాడీలు ఇష్టమైతే ఇవ్వటం, లేకపోతే వాళ్ళే కాల్ చేయడం జరుగుతాం. కాబట్టి ఈ ట్రాక్టర్లు వేసే క్రమంలో ఒక 5 ఆరుగురిని ఉపయోగించారు ఆదివాసీ. ఉపయోగించి ఈ 6 ఆదివాసీలు ట్రాక్టర్లో వేసిన తర్వాత ఏ కూలీలు అయితే మోసారో ఆ కూలీలు కూడా కాల్చి చంపి వాళ్ళకు కూడా బట్టలు తొడిగి వీళ్ళు కూడా సిపిఐ మావోయిస్టులే అన్నారు. ఎంత దుర్మార్గం జరుగుతూ ఉంది అని అంటే, పోలీసోడు ఏది ఇస్తే అదే స్టేట్మెంట్, ప్రకటన వార్తాపత్రికల్లో కానీ టీవీల్లో కానీ వాడు ఇచ్చింది తప్ప వేరే మనిషి ఆ ప్రదేశానికి పోవటానికి సాహసిస్తే వాళ్ళు ఉపకేసం పెట్టుకోవటానికి, ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. అక్కడికి ఈ ఘోరాలన్నీ కూడా చూడలేక ఛత్తీస్గఢ్లోని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని అక్కడి నుంచి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళి ఇది ఓటుకు ఎన్నికౌంటర్ అని చెప్పేసి ప్రకటించే స్థాయికి సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళి ఇది ఓటుకు ఎన్నికౌంటర్ అని చెప్పేసి ప్రకటించారు. అంటే రాజకీయ పార్టీలని మాత్రం కొద్దిగా సూచించున్నట్టుగా ఉన్నారు. ఏ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కానీ మిగతా వాళ్ళు కానీ వెళ్ళటానికి వీలు లేకుండా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడు 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం రాకెట్ లాంచర్లతో హెలికాప్టర్లతో దాడి జరుపుతూ ఉన్నారు అని చెప్పంటే మేము చాలా కాలం పోవడానికి ప్రయత్నం చేశాం. 2 సార్లు వెళ్ళటానికి ప్రయత్నం చేశాం. వెళ్తే పోలీసులు వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఎస్పీ గారు పిలుస్తున్నారు అని మా వెహికల్స్ ఏవైతే మేము అడ్వాన్స్ ఇచ్చి సుక్మాలో జీప్లు వేసుకొని పోతా ఉంటే అక్కడికి వచ్చినటువంటి డ్రైవర్లు ఆపేశారు.
మమ్మల్ని అది మేము రామండి, ఎస్పీ గారు రమ్మంటే వస్తాం, లేకపోతే రాము. ఎందుకు మీరు మమ్మల్ని అలౌ చేయరు అని చెప్పేసి ఎస్పీ దగ్గరికి పోదామని చెప్పేసి ఎస్పీ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయి, పేరుకి మీ ప్రమాదం, అక్కడ పోలీసులకు వీళ్ళకి మధ్య వార్ జరుగుతూ ఉంది, ఆ వార్ పేరులో మీరు వెళ్తే మీ ప్రాణాలకు ప్రమాదం, రేపు పొద్దున మమ్మల్ని చెప్తారు అని చెప్పేసి అక్కడ ఉండే ఎస్పీ గారు. మాకేం భయం లేదండి, మేము పౌరత్వ సంఘాలలో ఎప్పుడైనా కానీ ఎక్కడి నుంచి అయినా కానీ మేము ఇట్లాంటి ఏరియాకి వెళ్ళడం, ట్రైనింగ్ చేయడం మాకు అలవాటే అని చెప్తే అట్లా వేరే మీరు వెళ్ళడానికి వెళ్ళలేదు. అయితే కలెక్టర్తో మాట్లాడతాం మేము అని చెప్పేసి అంటాం. ఎందుకు కలెక్టర్ గారు నేనే పిలిపిస్తానని చెప్పేసి ఆ ఎస్పీ గారు కలెక్టర్ గారిని అక్కడ పిలిచారు. పిలిస్తే పాపం ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన మేము మాట్లాడుతూ ఉంటే మీరు ఆదివాసీల గూడానికి సంబంధించి ఆందోళన పెరుగుతూ ఉంటే కనీసం అడ్రస్ చేయట్లేదు, అంటే దాన్ని పట్టించుకోవడం లేదు. అప్పటికి రోడ్లు వేసేటప్పుడు దాదాపు 4 లేన్ల రోడ్లు వేసేటప్పుడు ఆ రోడ్లు ఎవరి పొలం నుండి పోతాయో, ఎవరి గ్రామం నుండి పోతాయో వాళ్ళని కనీసం అడగట్లేదు. మీరు పంచాయతీ యాక్ట్ ప్రకారం వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కదా అని చెప్పి అడిగితే కలెక్టర్ గారు మేమంతా చట్ట ప్రకారమే జరుగుతున్నాం అని చెప్పారు. ఎస్పీ గారు మాత్రం ఒక మాట అన్నారు, వాళ్ళకి ఏమున్నాయి ఆ భూమి వాళ్ళదని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయని చెప్పేసి ఎస్పీ మాట్లాడుతున్నారు. అంటే 74 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఒక ఆదివాసి ఏళ్ల తరబడి నివసిస్తున్నా కానీ, అదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నా కానీ ఆయన భూమి ఇది అనడానికి ఎటువంటి పత్రాలు కూడా ప్రభుత్వాలు మంజూరు చేయలేదు అని అంటే వాళ్ళని గురించి ప్రభుత్వం ఎట్లా పట్టించుకుంటా ఉంది, వాళ్ళ మంచి చెడులు ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, మా భూముల్లో మీరు పోలీస్ క్యాంప్ పెడుతున్నారు, 200 మందిలో 300 మంది ఒక క్యాంప్ పెట్టేటప్పుడు మా పొలాలు ఆగమవుతున్నాయి, కనీసం మాకు పర్మిషన్ అడగాలి కదా అని చెప్పేసి అడిగితే పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, ఇది ప్రభుత్వంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. అంటే అటవీ హక్కుల చట్టం కానీ, గతంలో ఉన్నటువంటి పీసా యాక్ట్ కానీ ఏది కూడా ఈ పోలీసులకు పట్టదు, వాళ్ళకు తెలియదు. ఇక్కడ తెలియజెప్పాల్సిన రెవెన్యూ వాళ్ళకి చెప్పరు. ఎందుకంటే ఒక ఎస్పీ, అడిషనల్ ఎస్పీని మాతో మాట్లాడిన ఆయన పిలిస్తే కలెక్టర్ గారు ఆయన ఆఫీస్కి వచ్చాడంటే ఆయన ఎట్లా ఇండివిజువల్గా, కలెక్టర్ తర్వాత కదా పోలీసు అధికారి, జిల్లా పోలీసు అధికారి, కానీ అక్కడికే వచ్చాడంటే అతను ఏ స్థితిలో అక్కడ రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తాడు. అసలు ఇది కాదు. ఇంకా వాళ్ళు మా పొలాల్లోకి వచ్చే ముందు మా పర్మిషన్ అడగాలని చెప్పి ధర్నా చేస్తున్నారు. మనం ధర్నా అనగానే శాంతియుతం, గాంధీ గారు ఏదైనా చేసేటప్పుడు గాంధీ గారి చేతిలో కర్రలు లేవో కానీ వాళ్ళ చేతిలో మాత్రం ఎటువంటి కర్రలు లేవు, కర్రలు కూడా లేకుండా ఎప్పుడైతే ఢిల్లీ పోలీసులు ఢిల్లీలో రైతాంగం ఆందోళన చేస్తున్నారు, అంతకు 6 నెలల క్రితం నుంచి కూడా మొత్తం దండకారణ్యంలో ఉన్నటువంటి రైతాంగం, ఆదివాసీ రైతాంగం మొత్తం కూడా పోలీస్ క్యాంపులు మా గ్రామాల్లో వద్దు అని చెప్పేసి ఆయా పోలీస్ క్యాంపుల ఎదుట 2000 నుంచి 10,000 మంది వరకు కూడా నిరాయుధంగా సమ్మె చేస్తూ వచ్చారు, నిరాయుధంగా నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నిరాయుధంగా వ్యక్తం చేసినటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వారిపైన వీళ్ళు 10 రోజులు, నెల వరకు నిరాయుధంగా, 10
ఏం చేయాలి అని చెప్పేసి పోలీసులు మన మీద కాల్పులు జరిగితే నలుగురు ఆదివాసీలు ఆందోళన చేసేవాడు చనిపోతే దాని మీద కనీసం 4 రోజుల వరకు కూడా పోలీసులు ఎటువంటి కేసులు పెట్టలేదు. పోలీసులు కేసు పెట్టలేదు ఏంటి అని చెప్పేసి అక్కడ ఉంటే లేకపోతే అక్కడ ఉండే ఇంకా కొంతమంది మక్కుల సంఘాల నేతలు అడిగితే 4 రోజుల తర్వాత కేసులు నమోదు చేయడం జరిగింది. ఎవరి రిపోర్టుల ఆధారంగా కేసులు నమోదు చేశారంటే అక్కడ ఉండే సార్ ఆ ఏరియాలో ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ రిపోర్టుల ఆధారంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. ఆ కేసులు నమోదు చేసి వీళ్ళు ఆందోళన చేస్తా ఉంటే ఈ ఆందోళన మీద సిపిఐ కాంగ్రెస్ కాల్పులు జరిపారు. ఇంత దుర్మార్గంగా కథలుతారంటే పోలీసులు ఇట్లనే ఎదురుగా ఉంటే ధర్నాలు చేసే వాళ్ళ మీద కాల్పులు జరిగి కేసు 4 రోజులు పైగా కట్టకపోతే అప్పల కార్యకర్తలు అక్కడ కేసు ఎందుకు కట్టలేదు, చనిపోయారు కదా, చనిపోయింది నిజమా కాదా, మరి ఎందుకు కట్టడం అని అడిగితే 4 రోజుల తర్వాత పోలీసులు రిపోర్ట్ ఇస్తే పొద్దుగా నేను మోయిస్తూ వీళ్ళ మీద కాల్పులు జరిపారు కేసు పెట్టారు. అప్పటికే గవర్నర్ దగ్గర నుంచి డిఐ దగ్గర నుంచి డీజీ దగ్గర నుంచి అందరికీ కూడా మీరు రిపోర్ట్ కాపీ పడుతున్నారు. వాళ్ళ రిపోర్ట్ మాత్రం కేసు కట్టారు, కేసు కట్టారు. ఆదివాసీల జీవితాన్ని ఈ రకంగా కావడానికి కారణం చాలా కొంతమంది ఇండిపెండెంట్ ఆలోచిస్తే నిర్వహిస్తామని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. ఏమని ఇక్కడ సిపిఐ కాంగ్రెస్లో పోలీసుల మధ్య ఆదివాసీలు చనిపోతున్నారు అని చెప్పేసి ఇది ఒక కొత్త రాదు. ముఖ్యంగా ఆదివాసీలు చనిపోతున్న మాట వాస్తవం, కానీ సిపిఐ కాంగ్రెస్కి లేదా పోలీసులకి మధ్య జరిగే యుద్ధంలో వాళ్ళు చనిపోవట్లేదు. వాళ్ళు పోలీసులు కావాలని వ్యవస్థను సృష్టించడానికి ఆదివాసీలను తీసుకొచ్చి చంపేసి ఇది తీసుకోండి, అది ఇచ్చేయండి. ఇదే ఏర్పడుతుంది అని చెప్పేసి ఈ రకంగా వాళ్ళని చంపేస్తా ఉంటారు పోలీసులు. దీన్ని అడగాల్సింది పోయి ఇట్లా కాకుండా వీళ్ళకి వాళ్ళకి మధ్య ఆదివాసీలు నలిగిపోతా ఉన్నారు అని చెప్పేసి అంటారు. ఈ యుద్ధాన్ని ఇది ఒక యుద్ధం అని, ఇది ఆదివాసీల మీద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం అని చెప్పేసి చాలా హక్కుల సంఘాలు కానీ లేదా చాలా మీడియా సంస్థలు కానీ న్యూస్ కథనాలు రాయడం జరిగింది. ఎందుకు అట్లా చేస్తున్నారంటే మీకు గాజా యుద్ధంలో కానివ్వండి, లేదా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కానివ్వండి, ఎట్లయితే విమానాన్ని హెలికాప్టర్లను ఉపయోగిస్తారు, లేదా రాకెట్ లాంచర్లను ఉపయోగిస్తారు, అట్లాంటి వాటిని ఆదివాసీలందరికీ ఉపయోగిస్తూ ఉంటారు. ఫ్యాక్టరీకి 3 సార్లు వెళ్ళినప్పుడు 2 సార్లు నిర్వహించారు, 3వసారి వాళ్ళకి తెలియకుండానే మేము ఫ్యాక్టరీకి వెళ్ళాం. అయితే ఆ ఫ్యాక్టరీలో కనీసం ఒక్కొక్క ఫ్యాక్టరీలో 600 నుంచి 2000 వరకు ఆదివాసీలు పాల్గొన్నారు. వాళ్ళు కళాల దగ్గరికి వెళ్ళి మురుగుడు చేసుకుంటా ఉంటారు. వరి కళాల దగ్గరికి పైన
బాంబులు వేసినప్పుడు వీళ్ళు చెట్ల పొదలోకి వెళ్ళి దాచుకోవడం జరిగింది. అవన్నీ కూడా మాకు ఆనవాళ్ళు చూపించారు. చెట్టు మీద పడితే చెట్టు చీలిపోతుంది, వడ్డలను మీద పడితే వదలవుతాం. కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి బాంబుల్ని వాళ్ళ మీద వేసి వాళ్ళ గుణాన్ని వేసి వాళ్ళని భయపడాలతో ఇస్తాం. సిపిఐ వస్తున్న టార్గెట్ వాళ్ళు సంపాదించుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే వేరే వ్యక్తులు ఉంటే వాళ్ళ మీద నువ్వు నేరుగా కాపు జరగచ్చు. ఇటీవల జరిగిన ప్రాంతాలలో సిపిఐ మావోయిస్టులు ఆడే వాళ్ళు ఎవరైనా చనిపోతున్నారంటే వాళ్ళలో పెద్ద కేయాలనుకునే వాళ్ళు ఒక ఆయన కళ్ళు కనపడు. ఆయన కృష్ణా జిల్లా మూలకాంతంలో ఉండగా కళ్ళు కనపడ దాదాపు ఒక 6 నుంచి 9 మాసాల నుంచి 6 మాసాల వరకు ఒక ఇంట్లో నివసిస్తూ ఉంటే ఆ ఇంటిని చుట్టూకి అతన్ని చంపేశారు. అతని కోసం వెళ్ళినప్పుడు రైతులు వీళ్ళని చూసి పారిపోతా ఉంటే ఆ పారిపోయిన వాళ్ళని చంపి వీళ్ళు కూడా సిపిఐ మావోయిస్టులు, ఈయన స్టేట్ లీడర్ కాబట్టి ఈయన రక్షక దళం అని చెప్పేసి ఆయన కోర్టులో ప్రకటించారు. ఇంకొక ఆయన కవలేని నడవలేని ఆయన అట్లాంటి ఆయన పట్టుకుని ఆయన కూడా చంపేసి ఈయన పెద్ద లీడర్ అని చెప్పేసి ప్రకటించారు. ఆయనకి కనీసం పట్టుకుని 10 అడుగులు వేయాలంటే కూడా ఆ కళ సహాయంతోనే నిలిచేవారు. ఇట్లాంటి వాళ్ళని రెస్ట్ తీసుకున్నటువంటి వాళ్ళని అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని వీళ్ళని చంపేసి సిపిఐ మావోయిస్టుల్ని మేము ఇంతమంది చెప్పాము ఆయా ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ఆయా గ్రామాల్లో ఉండే కానిస్టేబుల్ ఆయా గ్రామాల్లో ఉండే వాళ్ళని ప్రజలు చంపారు. వీళ్ళే ఆయనకి రక్షణ దళం స్టేట్ లీడర్ కాబట్టి 15 మంది రక్షణ దళం ఉంది, లేదా వీళ్ళు శిక్షణ తరగతులు అని చెప్పారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈస్ట్ గోదావరిలో ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఊరి పేరు పాలం పేరు. ఆ ఊరి పేరు ఇప్పటికీ కూడా ఆదివాసులు ఎంతో బాధించారు. మిమిక్రు తెగలో జంతువుల మాంసాన్ని వేటాడి ఒక 6 నెలలు మాత్రం మనకు వ్యవసాయం కావాలి, మిగతా 6 నెలలు బ్రతకాలంటే వాళ్ళు జంతువులు వేటాడాలి. జంతువులు వేటాడాలంటే నీటి మడుగు దగ్గరికి పోవాలి. నీటి మడుగు దగ్గర వాళ్ళు నాలుగు వాటిని పెట్టుకొని ఇద్దరు యువకులు ఉంటే నీటి మడుగులో నీళ్ళ కోసం నక్సలైట్లు వచ్చారని చెప్పేసి కాదు జరుగుతుంది. వాళ్ళు లేవు నేను నక్సలైట్లు కాదని చెప్పేసి ఎగరేసి అయ్యారు. వాళ్ళు గోలుగా పడుతున్నారు. గోలుగా పడుతుంటే వాళ్ళు వచ్చి పట్టుకొని వాళ్ళని నాశనం. ఆ ఇద్దరిలో ఒక అబ్బాయిని 7, 8 ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చారు. కడుపులు పెద్ద ఎక్కువగా గుడ్లు ఇది 150 కేజీలు 100 కేజీలు ఉండే మాంసం. ఆ మాంసాన్ని వాళ్ళు ఎండబెట్టుకొని మూడలు పెట్టుకొని ఈ 6 మాసాల పాటు తినడానికి తీసుకెళ్తారు. వాళ్ళలో ఒకడు ఒరిస్సా కానిస్టేబుల్ తమ్ముడు ఎంతో చనిపోయినారు. ఒరిస్సా స్పెషల్ పార్టీ పోలీసులు కానిస్టేబుల్ తమ్ముడు. వాడికి ఎవరు ఏంటి వాడు తిండి కోసం వచ్చారా ఏమి విశేషణాలు కాబట్టి ఇట్లాంటి దుర్మార్గానికి ఆదివాసీ పాల్గొంటాం. దీని మీద అనేకమైన సార్ ఢిల్లీలో ఉండే పార్లమెంట్ సభ్యులు విమర్శలను పార్లమెంట్ సభ్యులు తీసుకొచ్చి పౌరత్వ సంఘం మాట్లాడించడం జరిగింది. అతనే అబ్దుల్ సంఘాలుగా మేము అనేక సార్లు ఉద్యోగం చేసింది అయినా కానీ ప్రభుత్వాన్ని విషయం ఇంకా విషయం ఏంటంటే ఆదివాసీ దినోత్సవం రోజు మానవ హక్కుల దినోత్సవం రోజు ఆదివాసీ దినోత్సవంగా పరిమాణం చేసి
కూర్చొని ఆ రూమ్లో ఉంటే ఇలా డిస్కషన్ చేద్దాము అని చెప్పేసి ఒక 10 మంది ప్రొఫెసర్స్తో మనోరంజన్ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడి వచ్చి కూర్చున్నాం. 10 మంది ఏం చేయాలి ఆ డిస్కషన్ అంటే మీటింగ్ కూడా రౌండ్ టేబుల్ దాంట్లో డిస్కషన్. నేను కూర్చుంటే పోలీసులు వచ్చారు, ఢిల్లీ పోలీసులు వచ్చి అక్కడ దాంతో ఇద్దరు మావోయిస్టులు మీటింగ్ పాల్గొన్నారు. అంటే మావోయిస్టులు ఏమైనా ప్రభుత్వం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. నేను రూమ్లో ఉన్నాను, వాళ్ళు ఫోన్ చేస్తాను, సార్ మీకోసం వాళ్ళు వచ్చారు, లక్ష్మణ్ ప్రస్తుతం వీళ్ళు మావోయిస్టులు అంటున్నారు. అక్కడ కొత్త చెప్పారు, ఆదివాసీ ఆటంకవాది ప్రొఫెసర్ ఢిల్లీలో ప్రొఫెసర్ అంటే వాడు ఆటం కాదు. ఎందుకంటే ప్రొఫెసర్లు అందరూ కూడా మోకోశ 40 లేకపోతే ఓటు మాట్లాడతారు. వీళ్ళందరూ కూడా ప్రొఫెసర్లకి ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా ఈ గాంధీ తీసుకుని అట్లనే ఈ మోకోశ సంబంధించి అసలు ఇవ్వదు. అట్లనే కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుంది, ఇంకా ఆర్ఎస్ఎస్ పార్టీ అనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రొఫెసర్స్ మాట్లాడుకోవడానికి మాత్రం మాకు కనీసం 4 కూర్చొని మాట్లాడుకోవడానికి కాబట్టి నేను 3 రోజుల పాటు ఉండి ఆలోచన చేసి ఆలోచన కూడా వచ్చింది. వెళ్ళి ఆదివాసీలు లేదా సిపి మావోయిస్టులు అంటే ఒకవైపు ఒలింపిక్, ఇంకో వైపు వాళ్ళని బిడ్డల్లో కాల్చివేయకుండా ఉంటే కేవలం కార్పొరేట్లని రక్షించుకోవడానికి మాత్రమే ఇటువంటి చర్యలు. ఈ చర్యలన్నింటినీ కూడా సిగ్గు ప్రకారం ఆయా గవర్నర్లు మాట్లాడాల్సినటువంటి ఆదివాసీ ఏ గవర్నర్లు ఇప్పటి వరకు వాళ్ళ మీద గవర్నర్ లేకపోతే నిర్మాణంలాగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కానీ తెలంగాణలో కానీ లేకపోతే ఒరిస్సాలో కానీ ఏ గవర్నర్ కూడా మాట్లాడారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏజెంట్ వాళ్ళు. ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏదైనా నాకంటే మించిన ఆదివాసీ లేదని కనీసం ఒక మాట కూడా ఒక మాట కూడా మాట్లాడారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ ప్రభుత్వాలు అయిపోయి కార్పొరేట్ల కోసం మాత్రమే పనిచేస్తూ మాట్లాడే నిర్మాణ చట్టాల్లో నిర్మాణిస్తూ ఆదివాసీలకు చనిచేస్తూ ఆదివాసీలకి ఎవరైతే అర్థంగా ఉన్నారో స్టిఫైన్ మావోయిస్టులు వాళ్ళని కూడా చనిచేస్తూ నేను మార్చి 26 కల్లా 2026 మార్చి కల్లా మొత్తం మావోయిస్టు రహిత దేశంగా ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇది సాధ్యమా? ఇది ఏదైనా సాధ్యం. ఆదాయ ప్రభుత్వం వరకు స్టిఫైన్ మావోయిస్టులు లేకపోతే ఇంకో పార్టీ ఇంకో పేరుతో ఉంటారు. దీన్ని కులపట్టించడం అనేది ఎవరిలో లేకపోతే దుర్మార్గులతో కులపట్టించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది జరిగే పని కాదు. కానీ దీపస్వం సృష్టించి ప్రజలు మాత్రం అక్కడి నుంచి ఖాళీ చేస్తున్నారు. నేను జరిగిన ఇంట్లో మీద ఆయన ఒక మాట మాట్లాడి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ విషయం ఆయుధాలు పట్టుకొని మీరు ఏమీ సాధించలేదు, శాంతియుత పద్ధతుల్లోనే నడుచుకోవాలి. ఎందుకంటే గడిపడు ఎవరు లేదు, ఇంతకంటే అవగాహన కూడా ఎవరు లేదు. ఎందుకంటే చర్చలకు మేము సిద్ధమని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తొలి వారంలోనే మావోయిస్టులు ప్రకటించారు. అయితే ఈ ప్రభుత్వం ఏం షరతు పెట్టిందంటే కార్పొరేట్ కంపెనీలు ఏవైతే పనిచేసుకుంటున్నాయో ఆ పనులు సక్రమంగా జరగనిస్తే మీతో చర్చలు పెడతాము అని చెప్పేసి షరతు విధించింది. సో
చర్చలకు సిద్ధం అని చెప్పేసి ప్రకటించడం అంటే ఆ చర్చలు అనేవి ఎట్లా ఉంటాయో మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఇదంతా కూడా విఘ్నులైనటువంటి వాళ్ళు, కొద్ది గొప్ప వామపక్ష భావాలు ఉన్నటువంటి వాళ్ళు, హక్కుల స్పృహ ఉన్నటువంటి వాళ్ళు, రాజ్యాంగ స్పృహ ఉన్నటువంటి వాళ్ళు, రాజ్యాంగంలోని ఏ ప్రాథమిక హక్కు ఆదివాసీలకు అందటం లేదు. ఇక 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ మాట దేవుడేది. కాబట్టి ఇట్లాంటి నిరంకుశమైనటువంటి రాజ్యం తేల్తా ఉంది. ఇట్లాంటి నిరంకుశమైనటువంటి పద్ధతుల్లో ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజల్ని ఏళ్తా ఉంది. కాబట్టి దీని పట్ల మీరు మన ఆజాం అలీ కవితని ఇక్కడ పెట్టారు. నోరుండేవాడు ప్రతివాడు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతాం? మీరు ఏ పద్ధతుల్లో మాట్లాడినా కానీ దాన్ని ప్రభుత్వం యొక్క చర్యలు నిరసించాలి. పౌర హక్కుల సంఘంగా మేము ఒకటే కోరుకుంటున్నాము, చట్టబద్ధ పాలనని అంగీకరించి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు. కాబట్టి చట్టబద్ధంగా వ్యవహరించండి. సిపిఐ మావోయిస్టులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, ఇంకెవరి పట్లైనా కానీ అట్లా కాకుండా చట్ట వ్యతిరేకంగా కాల్చి చంపి పూటకపు ఎన్కౌంటర్ల ద్వారా చేస్తే చర్యకి ప్రతిచర్య ఉన్నదా? సైన్స్ చెప్పేది, నేను చెప్పడం కాదు. చర్యకి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇంకా హింసని ప్రేరేపించే పద్ధతుల్లో పోతూ ఉన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం ఈ పద్ధతుల్ని మానుకొని వాళ్లతో సీజ్ ఫైర్ ఒప్పందమో లేకపోతే ఏదో ఒకటి చేసుకొని ఆ తర్వాత చర్చలు జరపాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే భీమా కోరేగాం కేసు ఏదైతే ఉందో ఆ కేసులో చాలామంది హక్కుల సంఘాల కార్యకర్తల మీద వీళ్ళందరి మీద పెట్టినప్పుడు మీ అందరికీ తెలుసు, రాహుల్ గాంధీని కూడా దానిలో ముద్దాయి చేర్చాలని చూశారు. తర్వాత మరీ దుర్మార్గంగా ఉంటుందని చెప్పేసి అతని పేరుని తప్పించారు. ఇంకొక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కూడా దానిలో చేర్చారు. కాబట్టి దీన్ని చూసి నిరసిస్తూ రేపు వెబినార్లో దాదాపు వెబ్ మీటింగ్ ఒకటి ఢిల్లీకి సంబంధించినటువంటి నందిని సుందర్ తదితర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ 25 మంది వరకు కూడా ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళు ఒక వెబినార్ని నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో బస్తర్లో జరుగుతున్నటువంటి హింస మీద ప్రధానంగా 2 గంటల పాటు మాట్లాడతారు. మీ అందరికీ కూడా ఆ లింకు పంపిస్తాం. మీరందరూ కూడా దాన్ని చూసి దానిలో బస్తర్లో జరుగుతున్నటువంటి ఈ హింసాకాండని పట్ల ప్రజాస్వామికవాదులు ఏదైతే మాట్లాడుతున్నారో వారికి మద్దతునివ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం.